హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని మరొక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. చిల్లీ పన్నీర్. ఇది ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో మీకు చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు పక్కా కొలతలతో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, ఇంట్లోని చాలా బాగుంటుంది. దీనికోసం నేను 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం పావు చెంచా వరకు ఇందులోకి ఉప్పు పడుతుందండి, ఎందుకంటే మనం సాసెస్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూను కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త చేతిని తడుపుకుంటూ ఈ ముక్కలకి చక్కగా మనం వేసిన పౌడర్స్ అన్నీ చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కొంచెంగా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టించిన తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో వేడి ఆయిల్లోని ఒక్కొక్క పీస్ని ఇలా వేసేసేయండి. అన్నీ ఒకసారి వేస్తే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అలాగే సింగిల్ పీసెస్ చక్కగా ఇలా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చక్కగా మనకి ఇలా వేగితే సరిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 మినిట్స్ ఆగి చక్కగా సింగిల్ ముక్కలు విడదీసుకుంటూ చక్కగా మనకి బాగా వేయించుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా పన్నీరు చక్కగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరొక ప్యాన్లోని ఇప్పుడు వేడి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు వేయండి. నేను పన్నీర్ వేయించిన ఆయిలే యూస్ చేశాను. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తర్వాత మనకి ఆనియన్స్ పెటల్స్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, అలాగే పెటల్స్ కింద కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని చక్కగా వేసి ఒక పావు చెంచా వరకు ఉప్పుని యాడ్ చేసుకుని లైట్ రోస్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్కువ వేగనవసరం లేదు. ఉల్లిపాయ క్యాప్సికమ్ మనకి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చక్కగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి మనం సాసెస్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇందులోకి వైట్ పెప్పర్ పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే పావు చెంచా బ్లాక్ పెప్పర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, అలాగే సిజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే టమాటో కెచప్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోకే డార్క్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా ఈ సాసెస్ అన్నీ కూడా టాస్ చేస్తూ చక్కగా వేయించుకోండి. ఒకవేళ మీకు డ్రైగా తినాలనిపిస్తే ఈ టైంలో మనం పన్నీర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకి జ్యూసీగా మనకి క్రంచీగా కావాలి కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసుకొని ఇలా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 నిమిషం పాటు మనకి ఉడకాలి కాబట్టి ఈ సాసెస్ అన్నిట్లో కూడా మిక్స్ చేసుకొని బాగా వేయించాలన్నమాట. ఈ సాసెస్ అంతా కూడా ఈ కార్న్ఫ్లోర్తో పాటు ఉడికిన తర్వాత ఈ టైంలోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ టైంలో వేసేసి చక్కగా బాగా టాస్ చేసి వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఐ ఫ్లేమ్లోనే జరగాలండి. ఐ ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మీరు స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యి మనకి రెస్టారెంట్ స్టైల్ చక్కగా స్మెల్ మొత్తం సాసెస్ అన్నీ కూడా మనకి యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని డిష్ అవుట్ చేస్తే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ ఫీల్ అయితే కంపల్సరీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. సేమ్ ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా, మనం ఆర్డర్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చిల్లీ పన్నీర్ని ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్గా మనం చిల్లీ పన్నీర్ని అయితే రెడీ చేసుకున్నాం. అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.